పివి నరసింహారావుకు కాంగ్రెస్ అన్యాయం చేసిందని అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలన్నారు టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్. పీవీకి కాంగ్రెస్కు ఉన్న బంధాన్ని ఎవరు విడదీయలేరన్నారు. ఇందిరమ్మ, పీవీ అత్యంత సన్నిహితంగా ఉండేవారని తెలిపారు. వేములవాడ సభలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను ఖండించారు నిరంజన్. మేడిగడ్డపై కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదనడం పచ్చి అబద్ధమన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాళేశ్వరంపై కార్యాచరణ ప్రారంభించిందని తెలిపారు నిరంజన్. కాంగ్రెస్ పార్టీకి పివి నరసింహారావు గారికి ఉన్నటువంటి సంబంధం ఎప్పటికీ మర్చిపోరు. ఈ సంబంధాన్ని ఎవరు మార్చలేరు కూడా. ఈవెన్ ఆయన కుటుంబం కూడా మార్చలేదన్నమాట నేను మనం చేస్తూ ఉన్నాను. ఇందిరాగాంధీ గారికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి వ్యక్తి పివి నరసింహారావు గారు. ఇందిరాగాంధీ గారు కష్టకాలంలో కూడా ఇందిరాగాంధీ గారి వెంబడి ఉన్నటువంటి వ్యక్తి. ఈరోజు ఉదయం ప్రధానమంత్రి మోడీ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని అవహేళన చేసుకుంటూ మాట్లాడటం జరిగింది. కాంగ్రెస్ పార్టీ పివి నరసింహారావు గారికి అన్యాయం చేసింది, అవమానం చేసిందన్న మాట మాట్లాడటం జరిగింది. ఆ మాటలు ఒకవేళ పివి నరసింహారావు గారి ఆత్మ వింటే ఆ ఆత్మ క్షోభిస్తుందన్న మాట కూడా మనం చేస్తూ ఉన్నాను. పివి నరసింహ గారి కుటుంబ సభ్యులకు కూడా నేను కాంగ్రెస్ పార్టీ తరఫున సమన్వయంగా మనవి చేసుకుంటా ఉన్నాను. మీరు ఇప్పుడు ఏదో లాభానికి ఏదో సాధించుకోవాలనే ఉద్దేశంతో మీరు బీజేపీ వంత ఎవరైనా మీరు పాడితే మీరు మీ కుటుంబ పెద్ద అయిన పివి నరసింహారావు గారి ఆత్మను క్షోభింపచేసిన వారవుతారు. ఆ విషయాన్ని మీరు మర్చిపోకూడదు. ఎప్పుడూ పివి నరసింహారావు గారి ఆత్మ మిమ్మల్ని క్షమించదు అనే మాట కూడా మీకు చెప్తా ఉన్నాను. ఇకనైనా ప్రధానమంత్రి గారికి కూడా పివి కుటుంబ సభ్యులను కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ పివికి ఏదో అన్యాయం చేసింది, అవహేళన చేసిందనే మాటలు మానుకోండి అనే మాట నేను మనవి చేస్తూ ఉన్నాను. ఉదయం ఆయన మాట్లాడుతూ ఇంకొక మాట మాట్లాడిండు. ప్రధానమంత్రిగా ఉండి అబద్ధాలు చెప్పడం జరిగిందనే మాట మీకు మనవి చేస్తూ ఉన్నాను. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ దగ్గర కుంగిపోతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి ఇన్ని రోజులైనా కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు అన్నమాట ఆయన మాట్లాడటం జరిగింది. అది శుద్ధ